హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. మనం మొన్న విజయ్ 2 వీలర్ స్కూల్ గురించి వీడియో పెట్టినప్పుడు చాలా మంది మన వనస్థలిపురంలో ఎక్కడైనా డ్రైవింగ్ స్కూల్ ఉందా అనేసి అడిగారు కదా. సో మన వనస్థలిపురంలోనే ఉన్న భవానీ డ్రైవింగ్ స్కూల్కి అయితే వచ్చేసాను అనమాట. సో ఇక్కడ మేడం ఏంటంటే మొత్తం లేడీస్కి అయితే మేడం వాళ్ళ వెహికల్లోనే మొత్తం 2 వీలర్ అనేది నేర్పిస్తూ ఉంటారు. మీ పేరు మేడం? శివపార్వతి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? అక్క దగ్గరికి రావటం మా సొంత ఇల్లు వచ్చినట్టే. నాకు అసలు ఏం తెలియదు. సైకిల్ లాంటిది అలా ఏమి నేను చెయ్యి బాగుంటది నేర్చుకో అనేసి అంటే వచ్చిన ఒకసారి చూద్దామని అక్క దగ్గర చూసిన తర్వాత ఇంకెప్పుడెప్పుడు నేర్చుకో. సో అక్క నాకు బాగా సపోర్ట్ ఇస్తుంది. దేనికైనా కానీ శివ ముందుకెళ్ళు చెయ్యి నీకు వస్తది అనే ఇదిలో నాకు సొంత మనిషిలాగా ఇంట్లో మనిషి ఎలా చెప్తారో అట్లా నాకు ముందు నేను ఇప్పుడు వచ్చేసిందా మేడం? పూర్తిగా ఇప్పుడు 3 months నేర్చుకుంటున్నా. వాళ్ళ పాపని డ్రాపింగ్ పికపింగ్ ఇంటర్ ఇప్పుడు వాళ్ళ పాప ఫస్ట్ ఇయర్ డ్రాపింగ్ పికపింగ్ తనే. చేసుకుంటా. ఎక్కడి వరకు వెళ్తారు? తీసుకొస్తాను దసరాకి హాలిడేస్ ఉంటాయి కదా వస్తానంటుంది. సో ఇప్పుడు భయం లాంటిది ఏం లేదు. మేడం సర్వీస్ చాలా బాగుంది. చాలా అంటే సొంత మా అక్క అన్నట్టుగా చేస్తుంది. సొంత మనిషిలాగా అనిపించింది. మంచిది తను. ఏదైనా గానీ సొంత వాళ్ళు లాగా చెప్పడం మన ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్తాము అలా చెప్తాదండి. చెప్పి నేర్పిస్తారు. ప్రోత్సాహం అయితే చాలా అసలు బయట వాళ్ళు అవసరం ఉంటే కట్ట కూడా పట్టుకుంటా. అంత సపోర్ట్ నాకు దాని ఉంటే కొద్దిగా నాకు అదొక ధైర్యము. తిను దొరకటం నా లక్. అంటే దేవుడు ఇచ్చిన ఏదో ఒక రూపాయి వస్తారంటారు అట్లా థ్యాంక్ యూ మేడం. మేము కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం. ఎందుకంటే చాలా మందికి ఒక ఇబ్బంది ఉంటుంది ఇంట్లో ఎవరు లేకున్నా గానీ పిల్లల్ని డ్రాప్ మనీ పరంగా కూడా హెల్ప్ చేస్తుంది. కావాలక్క అని అన్నా గానీ నువ్వు రాశివా ఏదైనా చేసి పెడతాను అన్నా గానీ హెల్ప్ ఏదైనా ఎవ్రీథింగ్. ఇంట్లో అందరూ మా నాన్ననే కాదు అందరు నేర్చుకునే వాళ్ళందరికీ ఉన్నాను. ఇబ్బంది పడకుండా తను ఇంట్లో పని వదిలేసి కూడా ఒక నైట్ అని లేదు మార్నింగ్ 5ంటికి వస్తుందండి. నైట్ కూడా 9 దాకా ఉంటది. ఏ అవసరమైన కానీ ఇట్లా ఫోన్ చేయగానే రామ్మ గ్రౌండ్ కి నేర్పిస్తా అనే బాగా తను బాగా నేర్పిస్తారు. తిను చాలా మంది ఇదండి. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళని కూడా భవానీ మేడం అయితే సొంత ఇంటి మనుషుల్లా వాళ్ళ మనుషుల్లా ఆప్యాయంగా హక్కున చేర్చుకొని ప్రతిదీ నేర్పిస్తారంట. సో మనతో మాట్లాడిన 2-3 కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు. మేడం ఇక్కడ ఇదే ప్లేస్ ఇంకేమైనా పెడదామనే ప్లాన్ ఉందా? వేరే ప్లేస్ లో కూడా మనం ప్లాన్ చేద్దాం కొత్తగా, ఎందుకంటే చాలా మందికి 2 వీలర్ నేర్చుకోవాలని చాలా మందికి ఉంటుంది. సో ఇదేనా లేకపోతే నియర్ బై లేకపోతే వేరే దగ్గరికి అక్కడ వెళ్ళే? చాలా మంది అయితే మనకి ఇన్స్టా కామెంట్ లో చెప్తున్నారు నల్గొండలో పెట్టండి, ఇటు వరంగల్లో పెట్టండి, ఇటు వచ్చేసి ఉప్పల్లో జెంట్స్ నేర్పిస్తారు, లేడీ ట్యూటర్స్ లేరు. సో ఉప్పల్ గాని ఇంకా అటు మన సికింద్రాబాద్ సైడ్ అక్కడ నుంచి చెప్తున్నారు ఇక్కడ పెట్టండి బ్రాంచెస్ అని. చూద్దాం దేవుడి దయ వల్ల మనకి కొంచెం సెట్ అయిపోతే అటు కూడా ఓపెన్ చేద్దాం అనే ఆలోచనలో ఉన్నాను. సో ఇప్పుడు దూరం నుంచి వస్తారంటే కూడా వాళ్ళకి నిన్న ఒక అమ్మాయి ఇటు సైడ్ ఎక్కడ చాలా లాంగ్ ఎక్కడ అంటే ఇబ్రాహీంపట్నం దాటి వచ్చింది. నిన్న 1 o'clock వచ్చింది కానీ నేర్పించి పంపించా. ఎందుకంటే తను స్కూల్లో పాపని డ్రాప్ చేసి తను బస్ కి రావాలంటే 2 hours అంట. ఎక్కడ అంటే అదే చాలా మంది 2-3 hours జర్నీ కూడా వస్తాం మేము నేర్పిస్తారంటే మీరు ఉంటాం అవైలబుల్ గా ఉంటామంటే వస్తామనేసి కూడా చాలా మంది అడుగుతారు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా నేను నేర్పించడానికి అయితే రెడీ ఎనీ టైం. ఒకసారి మీ అడ్రస్ చెప్తారా మేడం? మన అడ్రస్ వచ్చేసి ఇక్కడ వనస్థలిపురం అండి. రైతు బజార్ దగ్గర నుంచి వస్తే బై వాక్ 5 minutes. గణేష్ టెంపుల్ దగ్గర బస్ దిగి అక్కడ నుంచి రావాలంటే ఒక 10 minutes బై వాక్ రావచ్చు. బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. లాంగ్ నుంచి ఎవరైనా రావాలనుకుంటే నేను పర్సనల్ గా వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని తెచ్చుకుంటా. అయితే వచ్చే వాళ్ళు కూడా ముందు మేడం తో మాట్లాడి పర్మిషన్ తీసుకున్న తర్వాత మీరు అవైలబిలిటీ ఉన్నారో తెలుసుకొని వస్తేనే. అవును. అయితే చాలా మంది ఏంటంటే తొందరపడి వెళ్ళిపోదాం ఉంటారు కదా అనేసి కదా. సో మేడం వాళ్ళ ఆఫీస్ ఈ గ్రౌండ్ కి కొంచెం దగ్గరలోనే ఉంటారనమాట. సో ఎనీ టైం కూడా ఇక్కడే ఉండరు కాబట్టి కొంచెం పర్మిషన్ తీసుకొని ముందుగా చెప్పి వస్తే మీరు అవైలబుల్ గా ఉంటారు.
ఓకే మేడం, థ్యాంక్ యూ. మరి థ్యాంక్ చాలా యూ మంది బ్రదర్. నేర్చుకుంటా ఉన్నారు. సో ఇక్కడ మనకు 65 ఇయర్స్ ఉన్న మేడం గారు కూడా ఉన్నారు. మేడం తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఆల్వేస్ ఫైన్ మెడికల్. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? మీరు మీరు ఎందుకు నేర్చుకుందాం అనుకున్నారు? అసలు ఏంటి? నాకు బండి నేర్చుకోవాలని చిన్నప్పటి నుండి ఇష్టం. ఉమ్, అందుకోసం ఈ వయసు వరకు నాకు నేర్చుకోవడానికి there is no time at all. ఆహా. ఇంతకు ముందు మీరు టీచర్ గా వర్క్ చేశారు? Yes, 38 years I worked at 11 schools. I worked. 11 స్కూల్లో. ఓకే. Why? Because changing the house. సో ఓన్లీ ఇల్లు చేంజ్ అవ్వడం వల్ల అక్కడక్కడ చూస్తున్నారు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఏమైనా నేర్చుకుంటున్నారా? Yeah, I was glad and learning. ఓకే. సో ఎన్ని రోజుల్లో రావచ్చు? భయం పోయిందా? ఇప్పుడు బండి పట్టుకుంటే చాలా మందికి భయం Yeah, ఉంటుంది. there is no fear at all. అంటే చాలా మంది But I have to thanks many thanks. Why? Because in my age also she is happy to say I will like that. That is why నాకు ఒక కసి పెరుగుతున్నాను, ఎట్టి పరిస్థితుల్లో నేర్చుకుని తీరాలి అని. సో మనకు మేడం గారు నేర్చుకున్న తర్వాత కూడా ఒక మంచి వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా మందికి కొంతమంది అయితే మేము ఏజ్డ్ పర్సన్స్ కి నేర్పించలేము, ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ నేర్పించానన్నారు. అది ఇది అనేసి అంటారు. బట్ మేడం అయితే ఎలాంటి ఏజ్ వాళ్ళు వచ్చినా గానీ వాళ్ళకి నేర్పిస్తాం అనేసి అంటున్నారు. వాళ్ళు First she was only started. That is why in another all the driving schools there is age limit only. She was started, then only after that they are all started. Any age we will learn. Wanted to learn. ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? Yeah, you join and there is no fear at all. Join and you have learned 2 days and 3 days. And why? Because you are small. I am aged, but that is why 3-4 days or 10 days వచ్చే వాళ్ళు ఉంటే మన మేడం తోటి పోటీకి పెట్టుకోండి. మీరు నేను కూడా నేర్చుకొని మీతో పోటీ పడుతుంది అనమాట. Yes. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో Welcome. మచ్. You are always my dear. చూసారు కదా, చిన్న ఏజే కాకుండా మాట్లాడతాను. 65 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా మేడం వాళ్ళకి నేర్పిస్తా ఉన్నారు. సో ఇది వచ్చేసి మనకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అవైలబుల్ గా ఉంటుంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ఎవరు వాళ్ళు సైకిల్ ఏమైనా వచ్చి ఉండాలా, లేకపోతే బేసిక్స్ ఏం తెలియకుండా కూడా నేర్పిస్తారన్న? జీరో నాలెడ్జ్ బ్రదర్. సైకిల్ కి బండికి అసలు ఏం సంబంధం లేదు. వాళ్ళకి నేర్చుకోవాలని ఒక్క ఆశ ఉంటే చాలు, నేను నేర్పిస్తా. అసలు ఏం తెలియదు వచ్చినా గానీ వాళ్ళకి నేర్పిస్తా. ఏజ్ లిమిట్ లేదు. ఏజ్ అసలు ఏజ్ కి సంబంధమే లేదు అనమాట. చూసారు కదా మన దగ్గర ఎంత మంది ఉన్నారో. అసలు 55-65 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటాం. ఎలా అనిపిస్తుంది మేడం వీళ్ళందరూ వచ్చి మీకు ఇంత సపోర్టివ్ గా నేర్చుకోవడం? అండ్ చూస్తే కూడా చాలా మంది మా ఇంట్లో ఒక పర్సన్ లా ఉంటారు మేడం, చాలా ఆప్యాయంగా పిలుస్తారని చెప్పి అంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీ బ్రదర్. నాకు కావాల్సింది కూడా అదే. ఇప్పుడు ఏముంది, అమౌంట్ వాళ్ళు పే చేసింది మనం దేనికో దానికి ఖర్చు పెడతాం, కానీ వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ అసలు ఆ ఒక్క మాట చాలు. అక్క చాలక్క, ఈ జన్మకి నాకు బండి వచ్చింది, ఇది చాలా అక్క అంటారు కదా, ఆ ఒక్క మాట చాలు నాకు. సో నేర్చుకున్న వాళ్ళు నేర్చుకుని వెళ్ళిపోతారా, మళ్ళీ వస్తూ ఉంటారు మీ దగ్గర? అసలు నన్ను ఇప్పటి వరకు అయితే ఎవ్వరు మర్చిపోలేదు. వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోన్ కాంటాక్ట్ లో ఉంటారు, వస్తారు. నా బర్త్డే లాగా కానివ్వండి, ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నా అసలు ఎవ్రీవన్ అయితే అసలు టిఫిన్లు తీసుకొని వస్తారు నా గ్రౌండ్ కి. సో అంత ప్రేమగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు టైమింగ్ పక్కగా టైమింగ్ చెప్పాలంటే వాళ్ళు ఈవినింగ్ మార్నింగ్ అయినా లేకపోతే మిడిల్ మధ్యాహ్నం కూడా? ఇంకా లాంగ్ నుంచి ఎవరైనా వస్తారు కదా. నిన్న కందుకూరు నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఓకే. తను కరెక్ట్ నేను లంచ్ చేద్దామని ఇంటికి వెళ్ళినా 1 o'clock వచ్చింది. తిన్నావా అని అడిగిన, తినలేదన్న. సరే తిందాం పట్టు అంటే, లేదక్క నేను బయటకు వెళ్ళి తినేసి వస్తాను. బయటకు వెళ్ళింది, ఒక 45 minutes వెళ్ళేసి వచ్చింది. తనకు నేర్పించినాను, వెళ్ళి మళ్ళీ తనకు నేర్పించి వచ్చేసరికి నాకు 4 అయిపోయింది. లాంగ్ నుంచి వచ్చింది కదా, హాఫ్ అన్ అవర్ అంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. కాబట్టి 1.5 hours నేర్పించి పంపించా. తనకి బండి బుక్ చేసి పంపించా అన్నమాట. ఇక్కడ టీకేఆర్ కమాన్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి 300. అసలు మీ దగ్గరికి రావాలి నేర్చుకోవడానికి ఎలాంటి ఏమైనా ఉన్నాయా? డైరెక్ట్ వచ్చేవచ్చు, ఫీజ్ పేమెంట్ చేసి జాయిన్ అయ్యి స్టార్ట్ నేర్పించేస్తాను. రిసిప్ట్ ఉంటుంది మన దగ్గర, వెళ్ళి ఫీ పే చేసినట్లు రిసిప్ట్ కూడా ఇస్తాను. సో డైరెక్ట్ ఇక్కడైనా మన ఆఫీస్ కి రావాలా వచ్చే వాళ్ళు కూడా? ఆఫీస్ లో అంటే నేను మార్నింగ్ ఇక్కడే ఉంటాను బ్రదర్. మార్నింగ్ 5:30-6 కి వస్తాను. వాళ్ళకి ఏ టైం దొరికితే ఆ టైం, నా టైం కాదు, వాళ్ళకి ఏ టైం వస్తే ఆ టైంలో నేను నేర్పిస్తాను. వాళ్ళు జాయిన్ అవ్వగానే రిసిప్ట్ ఇచ్చేస్తాను. డైరెక్ట్ ఇదే లొకేషన్ పంపిస్తా. ఎవరికైనా సరే ఈ లొకేషన్ పంపిస్తా, ఇక్కడికే వచ్చేస్తారు. కార్ డ్రైవింగ్ అంటే మా సిస్టర్ ఉంది, వాళ్ళకి ఆ లొకేషన్ పంపిస్తా. కార్ డ్రైవింగ్ కూడా ఉంది, మా సిస్టర్ నేర్పిస్తారు. తనది కూడా డ్రైవింగ్ స్కూల్, జ్యోతి అండ్ కార్ డ్రైవింగ్ స్కూల్. స్కూటీ అండ్ కార్ ఉంటుంది తనది కూడా.
ఇక 2 వీలర్ మొత్తం మీరు చూసుకుంటా ఉంటే 4 వీలర్ వచ్చేసి మీ సిస్టర్ అవును. చూసుకుంటున్నారు. సో చూసారు కదా, ఎవరికైనా నేర్చుకోవాలని ఉంటే మాత్రం ఇక్కడ వనస్థలిపురం వచ్చేయచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి you, ఒక brother. సేవను అయితే అందిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇదన్నమాట ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.